రోడ్లు భవనాల శాఖ ఇది పెద్ద టాస్క్ ఇప్పుడు ఈయనకి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 2019 2024 మధ్య జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోవడానికి మరొక ప్రధానమైన ఇబ్బందికర పరిస్థితులు తెచ్చింది రోడ్ల అద్దానం. అసలు రోడ్ల మీద నడుస్తుంటే నడుములు విరిగిపోతున్నాయి, బళ్ళు మూలన పడిపోతున్నాయి, రిపేర్లు చేయించుకోలేక చచ్చిపోతున్నాం. ఏ ఊరు వెళ్ళాలన్నా గంటలు పడుతున్నది, ఆ గుంతల్లో పడిపోయి ప్రాణాలు కోల్పోతున్నాయి. జనసేన పెద్ద ఎత్తున దీని మీద క్యాంపెయిన్ చేసింది మనం చూసాం. అంటే అంత ఇబ్బందికర పరిస్థితులు. సవ్యంగా రోడ్డు లేకపోతే ప్రతి ఒక్కడు ప్రభుత్వాన్ని తిట్టుకుంటాడు, చెత్త రోడ్డు, చెత్త ప్రభుత్వం, వీళ్ళేందిరా అని. ఎందుకంటే ఇంతకుముందు ఒరిస్సా వెళ్ళే ప్రాంతాలు కూడా అలాగే ఉండి, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతి రాష్ట్రంలోనూ కూడా అద్భుతంగా రోడ్ల నిర్మాణం జరుగుతుంది. ఒక హైవేలు వదిలేయండి, హైవే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు. కానీ రాష్ట్రంలో ఉన్న ఇంటర్నల్ రోడ్స్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా మంచి రోడ్లు ఉండాలి. దానివల్ల ఫ్యూయిల్ ఆదా అవుతుంది, ఆరోగ్యాలు దెబ్బతినవు, ఇబ్బందికర పరిస్థితులు ఉండవు, యాక్సిడెంట్లు తగ్గుతాయి. ఒకటి కాదండి, ప్రతి ఒక్కరికి ఈరోజు బండి లేని మనిషి ఎవరు ఉన్నారా? 2 వీలర్ లేని మనిషి ఇలా వేలి మీద లెక్క పెట్టచ్చు. ఒక 100 మందిని తీసుకుంటే ఇలా వేలి మీద లెక్క పెట్టచ్చు. సో ప్రతి ఒక్కరికి 2 వీలర్ ఉంటున్నది. చాలా చాలా ఎక్కువ కార్లు సేల్స్ ఉన్నాయి ఈ మధ్య. ఎందుకంటే విపరీతంగా లోన్లు దొరుకుతున్నాయి, ఆదాయాలు కూడా బాగానే వస్తున్నాయి, జాబులు చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి ఇంటికి 2-3 ఉద్యోగాలు ఉంటున్నాయి, ఒక కారు కొని పడేస్తున్నారు, ఒక కుటుంబం నలుగురికి వెళ్ళొచ్చు కదా అని. సో అలాంటి వాళ్ళు ఫ్యూయిల్ అవనివ్వండి, కార్ రిపేర్లు అవనివ్వండి, ఇవన్నీ కూడా ఈ రోడ్ల వల్లే వస్తాయి. సో ఆ రోడ్ల భవనాల శాఖ బీసీ జనార్దన్ రెడ్డికి ఇప్పటికే అపాసుపాలైంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019-20. ఇమీడియట్గా అది కానీ చెయ్యకపోతే వీళ్ళకి కష్టాలు తప్పవు. రోడ్ల మీద ప్రత్యేక ఫోకస్ పెట్టాలి. మనం ఏమి నిధులు రిలీజ్ చేసుకుంటారో, ఏం చేస్తారో, వాళ్ళు బాగుపరిస్తే మంచి పేరు వస్తుంది ఈ పొత్తు పార్టీలకి. మరి ఆ రకంగా వెళ్ళాలి. జనార్దన్